రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా మనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, సిరియా దేశంలోనట ఒక మంచి పరాక్రమశాలి ఉంటూ ఉన్నాడు. ఆయన ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని చేకూరుస్తూ ఆ దేశం పట్ల దేవుడు యుద్ధము చేస్తూ ఆ ప్రజలకి గొప్ప విజయాన్ని చేకూరుస్తూ వస్తూ ఉన్నాడు. తద్వారా రాజు ద్వారా ఆయన ఎంతగానో దయ పొందినవాడై ఎంతగానో ఘనముగా ప్రజల ద్వారా గౌరవించబడుతూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క నయమాను ఎంత గొప్ప పరాక్రమశాలి అయినా, రాజ్యాలని గడగడలాడిస్తూ ఉన్నా, యెహోవా యొక్క హస్తము నయమానుతో ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నా కానీ నయమానులో ఒక భయంకరమైన వ్యాధి ఉంటున్నది. ఆ వ్యాధి పేరు కుష్టు వ్యాధి. ఈ కుష్టు వ్యాధితోని ఈ నయమాను భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తన సైన్యముతో యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధంలో విజయము పొందుకోవాలి, ప్రజల ద్వారా గౌరవ మర్యాదలు పొందుకోవాలి. కానీ ఇంటికి రాగానే తన కుష్టు వ్యాధి చూసి ఎంతగానో కుమిలిపోతూ వేదనను అనుభవిస్తున్నాడు. ఈ భయంకరమైన కుష్టు వ్యాధి ద్వారా ఆయన ఎంతో చేయాలనుకుంటున్నాడు. చెయ్యలేని స్థితిలో చివరికి ఒంటరిగా కుటుంబముగా దిగజారిపోతూ ఉన్నాడు. ఒకానొక దినమున ఒక వార్త ఈ యొక్క నయమానికి అందచేయబడ్డది. అదేంటిదంటే, ఒక స్థలంలో ఒక దైవజనుడు ఉంటున్నాడు. ఆయన పేరే ఎలీషా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ దైవజనుడు, ఆ ప్రవక్త, అభిషక్తుడైన ఆ ఎలీషా దగ్గరికి గాని నువ్వు వెళ్ళి ప్రార్థన చేపించుకుంటే నీకున్న ఆ కుష్టు వ్యాధి అంతా కూడా సిమ్టమ్స్ తో సహా అవి టోటల్ గా నిర్మూలమైపోతాయి అనే వార్త అందగానే ఈ పరాక్రమశాలి అయిన ఈ యొక్క నయమాను ఆ కుష్టు వ్యాధితోని ఆ యొక్క ప్రవక్తను కలవటానికి వెళ్తాడు. అయితే ఈ పరాక్రమశాలి వచ్చినాడనే వార్త ఎలీషాకి అందగానే ఎలీషా ఏమంటాడంటే, ఆ పరాక్రమశాలిని వెళ్ళి యోర్దాను నదిలో స్నానము చేయమని చెప్పు. ఎప్పుడైతే స్నానం చేస్తాడో తనకున్న కుష్టు వ్యాధి అంతా కూడా తొలగిపోతుంది. నా దగ్గరికి రానవసరంలే, నాతో ప్రార్థన చేపించుకొని అవసరంలే, నేను ఆయనని కలవనవసరంలే. ఆయన వెళ్ళి యోర్దాను నదిలో మునిగి స్నానం చేసుకుంటే తనకున్న కుష్టు వ్యాధి అంతా కూడా తొలగిపోతుందని నేను చెప్పినట్లు ఆ వ్యక్తికి చెప్పమని పనివానికి చెప్పగానే, ఎప్పుడైతే ఈ నయమాను ఈ వార్త వింటాడో అంతరంగంలో ఎంతో బాధపడి అనేక సాకులు చెప్పటం అనేది జరుగుతుంది. కానీ ఒక పెద్ద మనిషి వచ్చి ఏమంటాడంటే, నయమాను, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆ ప్రవక్త చెప్పింది నువ్వు చెయ్యి అనగానే ఈ నయమాను వెళ్ళి యోర్దాను నదిలో మునగగానే ఈ నయమానికి శరీరంలో ఉన్న కుష్టి వ్యాధి అంతా కూడా తొలగిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది రాజుల 1వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న సారాంశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరాక్రమశాలి అనేక పట్టణాలని, రాజ్యాలని జయిస్తూ ఉన్నాడు. యెహోవా హస్తము ఈ దేశముపై ఆ పరాక్రమశాలిని వెంబడిస్తున్నది. ప్రతి
ప్రతి ఒక్కరి ద్వారా గౌరవ మర్యాదలు పొందుకుంటూ ఉన్నాడు ఈ పరాక్రమశాలి. కానీ ఎందుకు ఈ కుష్టి వ్యాధిని బట్టి ఇంతగా వేదన చెందుతూ ఉన్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో కనబడే కుష్టి వ్యాధి కాదు అది. ఆ రోజులలో గాని ఒక వ్యక్తికి ఆ కుష్టి వ్యాధి అనేది వస్తే అది మొదటిగా ఎంత భయంకరమైన వ్యాధి అంటే అది మొదటిగా చేతుల మీద ప్రారంభమవుతుంది. దాని తర్వాత నొసటి మీద ప్రారంభమవుతుంది ఆ కుష్టి వ్యాధి. దాని తర్వాత శరీరమంతా కూడా వ్యాపించడం ప్రారంభమవుతుంది. చాప కింద నీరులాగా ఈ వ్యాధి శరీరంలో ప్రవహిస్తూ ఉంటది. ఎప్పుడైతే శరీరంలో ప్రవహిస్తూ ఉన్నదో మొదటిగా శరీరంలో ఎర్ర మరకలు అనేటివి ప్రారంభమవుతాయి. దాని తర్వాత ఆ ఎర్ర మరకలని ఆ యొక్క చర్మాన్ని నిర్లక్ష్యం చేయటంని బట్టి తెల్ల చర్మముగా మారిపోతూ ఉంటది, హిమములాగా మారిపోతూ ఉంటది. చివరికి ఆ వ్యక్తి యొక్క కండిషన్ ఏ విధంగా మారిపోతుందంటే వెంట్రుకలన్నీ కూడా పసుపు పచ్చ కలర్లో మారిపోతుంది. ఒకవేళ ఒక వ్యక్తి అందగాడుగా మంచి అందంగా ఉంటూ ఒక సహోదరి చాలా అందంగా ఉన్నది, కానీ ఈ కుష్టి వ్యాధి ఎంత భయంకరమైనదంటే ఒక వ్యక్తి శరీరంలో గాని అది యాక్టివేట్ అయిందంటే చేతులలో నుంచి తలలో నుంచి శరీరం అంతా కూడా వ్యాపించి హిమములాగా తెల్లటి రంగులో మార్చబడి ఆ వ్యక్తి చివరి కండిషన్ ఏ విధంగా మారిపోతుందంటే శరీరం అంతా కూడా తెల్లటి మరకలు, రెండవదిగా వెంట్రుకలన్నీ కూడా పసుపు పచ్చ కలర్గా మారిపోతుంది. చూడండి, ఈ నయమాను పరాక్రమశాలి, దేవుడు తన ద్వారా గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలున్నాయి, కానీ కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. తాను అంతరంగంలో ఎంతో పోరాటాన్ని అనుభవిస్తున్నాడు. ఈ వార్త ప్రజలకి ఇంకా తెలవలే. తన శరీరంలో ఉన్న వ్యాధి బట్టబయలు కావటం లేదు, ఇంకా రహస్యంగా ప్రారంభమైపోయింది ఆ కుష్టి వ్యాధి. విజయం పొందినా ఇంటికి రాగానే భయం, ప్రజలు పొగడ్తల ద్వారా హెచ్చించిన ఇంటికి రాగానే భయం. ఎందుకంటే దీనికి గాని నేను నిర్లక్ష్యాన్ని చూపెడితే ఈ అంటువ్యాధి, ఈ కుష్టు వ్యాధి నన్ను, నా శరీరాన్ని సర్వనాశనం చేసేస్తదే అనే వేదనను అనుభవిస్తున్నాడు నయమాను. ఇంకా ఈ అంటువ్యాధికున్న సిమ్టమ్స్ ఏంటివి అంటే, ఇది గాని కుష్టు వ్యాధి శరీరంలో చేతులలో వ్రేళ్లలో రావటంని బట్టి ఆ వ్రేళ్ళు చేతులు స్పర్శ ఉండటం ఆగిపోతుంది, ఆ కదలికలు ఆగిపోతాయి. ఆ వ్రేళ్ళకి ఆ చేతులకు ఒక పిన్ను తీసుకొని పొడిచినా ఆ వ్యక్తికి స్పర్శ ఉండదు, తిమ్మిరెక్కిపోయిన స్థితిలో ఉంటది. రాత్రులు ఈ కుష్టు వ్యాధి కలిగిన వారు పండుకుంటే ఎలుకలొచ్చి కొంతమంది ముక్కును తిని వెళ్ళిపోతాయి, స్పర్శ ఉండదు. ఎలుకలొచ్చి, పందికొక్కులొచ్చి కాళ్ళని వ్రేళ్ళని తిని వెళ్ళిపోయినా వీరికి స్పర్శ ఉండదు. అంత భయంకరమైన వ్యాధి ఈ కుష్టు వ్యాధి. ఇంకా ఈ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటది అంటే, ఈ వ్యాధి ఒక వ్యక్తికి కలిగితే ఈ వ్యక్తి సమాజంలో తిరగకూడదిక. ఈ వ్యక్తులకి ఊరు అవతల కొన్ని సొరంగాలని గవర్నమెంట్ ప్రిపేర్ చేయటంని బట్టి
ఈ కుష్టు వ్యాధి కలిగిన వారు బయట ఊరు అవతల సొరంగాలలో బ్రతుకుతూ ఉంటారు. ఎవరైనా తల దయజల్చిన వారు ఉంటే వారికి అన్నం పంపుతూ ఉండేవారు. వీరు వెలివేయబడిన జనాంగము. ఈ కుష్టు వ్యాధి కలిగిన ప్రజలు తృణీకరింపబడిన జనాంగము. ఒకవేళ సమాజంలో గాని వారు రావాలనుకుంటే వారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండాలి. ఏంటిదంటే, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను అని కాలనీలోకి ఎంటర్ కావాలా. నేను అపవిత్రుడను అని అనకుండా ఒక కాలనీలో ఎంటర్ అవుతే ఆ వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి ఏదైనా పని సందర్భముగా ఏదైనా వీధులలో పట్టణాలలో ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడు అడుగు పెట్టాలనుకుంటే ఆ వ్యక్తి మాటి మాటికి అంటూ ఉండాలి. ఏంటిదంటే, ఐఎమ్ అన్క్లీన్, ఐఎమ్ అన్క్లీన్, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను అంటూ ఉన్నంతసేపు ప్రజలు గమనించి విడిచిపెట్టేవారు. కానీ నేను అపవిత్రుడను అని అనటం మానేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు ఆ వ్యక్తులని. ఆ దినాలలో ఇట్లాంటి భయంకరమైన రోగమే ఈ పరాక్రమశాలి అయిన నయమానికి చుట్టుకున్నది. సహోదరి సహోదరుడా, ఇక ఈ ప్రజలకి విడుదల లేదా? ఈ ప్రజల పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటిది? దేవుడి ప్రేమ స్వరూపి, దేవునికి పక్షపాతం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించే దేవుడే. కానీ తన భయంకరమైన రోగముతో బానిసైపోయి శాపాన్ని అనుభవిస్తున్న ఈ ప్రజలకి ఇక విడుదల లేదా అని ఆలోచిస్తే, లేవియా కాండము, దయచేసి చదవాలి, లేవియా కాండము 14వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి చదివి వినిపించాలి. యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల చూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల సూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పద్ధతులు దేవుడు లేవియా కాండంలో వీరి యొక్క వ్యాధి నుంచి విడిపించటానికి కొన్ని పద్ధతులని చేయమనటంతోనే యాజకులు ఈ కుష్టు వ్యాధి కలిగిన వారికి ఈ విధంగా చేయటమును బట్టి ఈ కుష్టు వ్యాధి కలిగిన ప్రజలకి దేవుడు విడుదలను అనుగ్రహిస్తూ ఉండేవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ ఈ యాజకుని దగ్గరికి ఈ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఆ 2 పక్షులతోని రాకపోతే ఆ వ్యక్తి బ్రతికినంత కాలము అపవిత్రుడే. కానీ ఆయన పవిత్రుడు కావాలనే ఆలోచన ఉంటే ఈ వ్యక్తి ఏం చేయాలంటే 2 పక్షులతోని యాజకుని దగ్గరికి వచ్చి దేవుడు చెయ్యవలసిన పద్ధతిని ఎప్పుడైతే చేయటం జరుగుతుందో అప్పుడు ఆ యొక్క కుష్టు వ్యాధి వ్యక్తి పవిత్రపరచబడతాడు. ఆమేన్. ఎప్పుడైతే పవిత్రపరచబడతాడో ప్రజల మధ్యలో సమాజంలోకి రావటానికి ఆయనకంటూ లైసెన్స్ అనేది దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ యొక్క వివరణ అంతా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీకు అనుగ్రహిస్తున్నాడు? ఏంటిది ఈ యొక్క కుష్టు వ్యాధికి ఉన్న ప్రత్యేకత? ఎందుకు ఈ కుష్టు వ్యాధి గురించి అంతగా దేవుడు సీరియస్ గా తీసుకున్నాడు? ఎందుకు ఈ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని పొలిమేరలలో ఉంచటం,
ఎందుకు ఈ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి పవిత్రుడు కావటానికి యాజకుడు ఆయా పద్ధతులను పాటించాలి? కారణం ఏంటిదంటే, క్రొత్త నిబంధనలో ఈ కుష్టు వ్యాధి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ కుష్టు వ్యాధి పాపానికి సాదృశ్యం. సహోదరి సహోదరుడా, ఈ కుష్టు వ్యాధి కానీ ఒక వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తిని సర్వనాశనము చేసేదాకా విడిచిపెట్టదో, ఈ కుష్టు వ్యాధికి సాదృశ్యమైన ఈ పాపము ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలో ప్రవేశించి అది సర్వనాశనము చేసి విడిచిపెట్టే వ్యాధి ఈ పాపము అనే వ్యాధి. ఈ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి సమాజంలో వెళ్ళలేడు, సమాజంతో మాట్లాడలేడు, సమాజం ద్వారా వెలివేయబడి శాపం అనే దుప్పటి క్రింద సంవత్సరాల తరబడి బ్రతకటమే వీరి యొక్క బ్రతుకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో సమాధానం లేదా? నీవు వెలివేయబడిన స్థితిలో బ్రతుకుతున్నావా? కన్నీటి మయముతో అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో నీ కుటుంబంలో ఒకవేళ నువ్వు ముందుకు సాగుతున్నావా? ఈ శబ్ద యంత్రంలో నుంచి, ఆయా గృహాలలో నుంచి, ఆయా కాలనీస్ లో నుంచి, ఆయా బిల్డింగ్స్ మీద నుంచి, ఆయా రోడ్ల మీద నుంచి ఒకవేళ ఈ మాటలు వింటున్నావేమో సహోదరుడా సహోదరి, ఈ సభలు క్రైస్తవులకి పరిమితమైన సభలు కావు. ఈ సభలు ఎవరి కోసం అంటే ప్రతి వ్యక్తిని సంపూర్ణునిగా మార్చటానికే దేవుడు ఏర్పరిచిన సభలు ఇవి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ 4 దినాలు పాపమనే దుప్పటి క్రింద ఉన్న నిన్ను బయటికి లాగటానికే ఈ సభలో సంవత్సరాల తరబడి కన్నీటి మయముతో అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో బ్రతుకుతున్న నీ జీవితాన్ని మార్చటానికే ఈ సభలు. సహోదరి సహోదరుడా, ఈ కుష్టు వ్యాధి ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే ఆ వ్యక్తిలో సమాధానం ఉండదు. నష్టాలు, శాపం ఏ విధంగా ఉంటుందో, ఏ వ్యక్తి అయితే పాపము అనే కుష్టు వ్యాధికి ప్రాధాన్యత ఇస్తే, అవకాశం ఇస్తే, ఆ పాపము ఆ వ్యక్తిని సర్వనాశనము చేసి విడిచిపెట్టేస్తుంది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఒక వ్యక్తిని తాకగానే, యెరోబామును తాకగానే యెరోబాము చేతులు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. ఎత్తిన చేతులు అట్లనే ఎండిపోయినాయి. సౌలు దమస్కులో వెళ్తూ ఉండే సమయంలో సౌలు కళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడు? మూసేసినాడు. మరలా దైవ సేవకుడు ప్రార్థన చేస్తే కళ్ళు తెరుచుకున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడని రుజువు చేసుకోవటానికి మొదటిగా ఈ అద్భుతాలని మన మధ్యలో దేవుడు చేయబోతున్నాడు. ఆమెన్. ఈ భూమి మీద సైంటిస్టులు చేయలేరు, డాక్టర్స్ చేయలేరు, ఏ మెడికల్ సైన్సెస్ చేయలేవు. కానీ ఈ రాత్రి నువ్వు నమ్మిన ఎడల, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆహ్వానించిన ఎడల, ఇదే అద్భుతాన్ని నువ్వు కండ్లారా చూడబోతున్నావు. కాబట్టి చేతులు పైకెత్తి కండ్లు మూసుకోండి. మేము ఒక అభిషేకాన్ని రిలీజ్ చేయబోతున్నాం. రిలీజ్ చేయటంతోనే ఎత్తిన చేతులు అట్లనే ఆగిపోతాయి, ఎత్తిన చేతులు అట్లనే బిగుసుకుపోతాయి. కొంతమంది కన్నులు, సౌలు కన్నులు క్లోజ్ అయిపోయినట్లు క్లోజ్ అయిపోతాయి. చేతులు పైకెత్తి కండ్లు మూసుకొని, పరిశుద్ధాత్మ నన్ను తాకవా నాయనా అను. అంతే. ఎత్తిన చేతులు అట్లనే ఆగిపోవును గాక, బిగుసుకుపోవును గాక, ఆ కన్నులు క్లోజ్ అయిపోవును గాక. గుంతకల్ చరిత్రలో ఎన్నడూ చూడని అద్భుతాలు చూడబోతున్నారు.
మీ చేతులను చెక్ చేసుకోండి, మీ కళ్ళని చెక్ చేసుకోండి. ఎవరైనా చేతులు ఎండిపోతే అట్లనే పైకి ఆగిపోతే వచ్చేసేయండి. స్టేజ్ మీద వెళ్ళని చూడండి. యెరోబాము చేతులు ఎండిపోయినట్లు ఎండిపోయినాయి. సౌలు కన్నులు క్లోజ్ అయిపోయినట్టు క్లోజ్ అయిపోయినాయి. వీళ్ళు ఎవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకు తెలియదు. కానీ వీళ్ళను తాకింది దేవుని యొక్క శక్తి మాత్రమే. पहली बार आया क्या इधर? पहले बार आया। क्या नाम है तुम्हारा? किरण। किरण, क्या हुआ हाथ को? क्या हुआ? वो टाइट हो गया, नहीं नीचे आ रहा। पहली बार हुआ क्या ऐसा? ఎప్పుడైనా అయిందా నాన్న ఇట్లా నీకు? అవ్వలేదు సార్, అప్పుడే అవ్వలేదు నాకు. చెయ్యి దించు. రావటం కావట్లేదు సార్, కావట్లేదు. ట్రై చేయ బిడ్డ. రావట్లే. అది చూడండి ఏడుస్తున్నాడు. సైంటిస్టులు చేయలేరు, డాక్టర్స్ చేయలేవు. ఇవి కేవలం యేసయ్య మాత్రమే అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఏమైంది బ్రదర్? అమ్మా అటు తిరుగు, అట్లా తిరుగు. చెప్పు. చేతుకు రావట్లేదు సార్. రావట్లే. ఎప్పుడైనా అయింది ఇట్లా? లేదు సార్. ఏమైందమ్మా? చేతులు పట్టుకుపోయి రావట్లే. రావట్లేదు, స్టిక్ అయిపోయింది. ఏమైంది చేతులకి? ఏమైంది? ఆ పాపను అడగండి. ఏమైందమ్మా పాప? అగ్ని కనిపిస్తుంది నాకు. గాడ్ పవర్ వచ్చి తాకినప్పుడు మొత్తం అంతా అగ్ని అగ్ని తప్ప కనిపించలేదు. నా చేతులు ఏమైనాయి? చేతులు గట్టిగా పట్టేసినాయి. కళ్ళు కనపడట్లేదమ్మా, కళ్ళు కనపడట్లేదు. ఐస్ క్లోజ్ అయిపోయి ఇంకేమంతా రెడ్ గా అగ్ని కనిపిస్తుంది. అంత ఫైర్ తప్ప ఏం కనిపించడం లేదు. ఈ హ్యాండ్ కర్చీఫ్ లో నుంచి వెళ్ళిన ఆ పవర్, ఎందుకంటే ఎలీషా శల్యంలో ఏ విధమైన అభిషేకం ఉందో, యేసుక్రీస్తు వస్త్రపు చెంగులో ఏ అభిషేకం ఉన్నదో అదే అభిషేకం ఇంకా బ్రతికే ఉన్నది. చప్పట్లు కొడదాం. లైన్ గా నిలబెట్టండి. లైన్ గా నిలబెట్టండి. ఈ యొక్క హ్యాండ్ కర్చీఫ్ లో నుంచి రిలీజ్ అయిన ఈ అనాయింటింగ్ వాళ్ళని తాకగానే వాళ్ళందరూ ఒకటేసారి కింద పడిపోతారు, వారు ఫ్రీ అయిపోతారు. ఓకే, వెనకాల పట్టుకోండి. పరిశుద్ధాత్మ టచ్ 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 టచ్. ఉద్యోగ కూటాలు జరిగాయి, కానీ ఇటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియలు జరగడం ఇదే ప్రప్రథమంగా నేను గుంటుకలు భావిస్తున్నాను. అమ్మగారిని అయ్యగారిని ఇంకా బలంగా ఆ సృష్టికర్త ఇంకా బలంగా వాడుకొని ఇటువంటి క్రియలు, ఇటువంటి అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరిపించాలని ఆ సృష్టికర్తను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ రక్షింపడాలని చెప్పేసి దేవుని చిత్తము, దేవుని సంకల్పము. కాబట్టి ఆయన రాకడ గల ఆలస్యం చేస్తున్నాడు. ఇలాంటి సేవకుల ద్వారా అనేక మందికి సువార్త చెప్పిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఇలాంటి సేవకులు ఎంతో మంది లేయాల. కాబట్టి వాళ్ళందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ పట్టణానికి, గుంటకల పట్టణానికి పరిశుద్ధాత్మ దేవుడే వారిని తీసుకొచ్చినాడు. గొప్ప దేవజనుడు ఈ ఊరికి రావడం మాకు ఎంతో ఆశీర్వాదం. ఎక్కడ ఇటువంటి అద్భుతం మేము చూడలేదు. మేము కూడా చాలా మీటింగ్లు కానీ చూశాను, కానీ నేను ఇంత ఆశ్చర్యకరంగా చేతులు కట్టుకొని ప్రేయర్ చేస్తూనే కింది పరిశుద్ధాత్మను తాకడం, మళ్ళీ టచ్ అంటూనే పాస్టర్ గారు మళ్ళా చేతులు విడిపోవడం అంటే రియల్లీ ఐఎమ్ వెరీ వండర్. ఈనాటి మరి లోకానికి ఈ ప్రవీణయ్య షారోన్ అక్క వాళ్ళు చెప్పాలంటే నిజంగా యేసయ్య తర్వాత అపోస్తులు చేసిన కార్యాలు వీళ్ళ ద్వారా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు మారాలంటే ఖచ్చితంగా సూచక క్రియలు అనేవి చాలా అవసరము. మరి అన్న వాళ్ళని అటు రీతిగా దేవుడు వాడుతున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ పరిచర్య ఎక్కడెక్కడైతే మరి ఏ ప్రాంతాల్లో అయితే దేవుని సువార్త వెళ్ళలేదో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో నలుమూలలా ఈ సువార్త వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మరి ప్రార్థన చేసినప్పుడు మరి స్వస్థతమైన కళ్ళారు చూడడం జరిగింది. నేను టీవీలో లైవ్ టెలికాస్ట్ కొందరు చూశాను, కానీ ప్రత్యక్షం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట.
మరి దేవుని యొక్క ఆత్మశక్తి అంత దినాల్లో మరి కనబడుతుందని చెప్పడానికి ఇది మంచి నిదర్శనం. ఇది is very anointed servant of God. We have been waiting for this type of person to come to Guntagal. We have been watching him on live every third Sunday, and we never expected for our brother Praveen to come to Guntagal. It is a blessing for Guntagal town. Thank you.